10/2/2025 వారం శనివారం. తిథి నవమి మధ్యాహ్నం 1:19 వరకు. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 5:40 వరకు. వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 7:17 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. కుటుంబ సభ్యుల సౌఖ్యానికి అవసరమైన వస్తువులను ఏర్పాటు చేస్తారు. మీరంటే ఇష్టం లేని వ్యక్తులు మిమ్మల్ని నిందారోపణలకు గురి చేస్తారు. వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. ఉన్నత అధికారుల నుండి లభించాల్సిన అవకాశాలు, సహాయ సహకారాలు మీకు అందకపోవచ్చు. అయినా కూడా మీకున్న శక్తి సామర్థ్యాల మేరకు పనులను పూర్తి చేయగలుగుతారు. వృషభ రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. చేయాలి అనుకున్న కార్యక్రమాలను వెంటనే అమలు చేస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఆత్మీయులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించగలుగుతారు. మిథున రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. అనవసరమైన వాటికి ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం మొదలగు విషయ వ్యవహారంలో ఉన్న సమస్యలను పూర్తి చేయగలుగుతారు. కర్కాటక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. సింహరాశి. సమాజంలో మీ పేరు, పలుకుబడి, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం నందు బదిలీకి పెట్టుకున్న అభ్యర్థన అనుకూలిస్తుంది. మానసిక ఆనందం లభిస్తుంది. సింహరాశి వారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. కన్యా రాశి. మిత్రుల నుండి మీరు ఆశించిన సహాయం పొందగలుగుతారు. సంస్థల్లో పనిచేసే వారికి యజమానులకు లాభం చేకూరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి అనుకుంటారు. కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. బంధువుల గృహంలో జరిగే శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగయ్యే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. స్వల్ప ధనలాభ సూచన. తులారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. వృశ్చిక రాశి. చేతిలో డబ్బు లేకపోయినా సరే అవసరాలకు ఏదో ఒక విధంగా డబ్బు అందుతుంది. విదేశీయానం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు అనుకూలమైన కాలం. వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. మీ మాటకు, మంచితనానికి బంధువుల్లో మంచి పేరు లభించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. వృత్తిరీత్యా మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. మకర రాశి. మీరు లాభం వస్తుందని చేపట్టిన వ్యాపారాల్లో నష్టం చవిచూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపార సంబంధమైన కాగితాలు, డాక్యుమెంట్లు మొదలైనవి చేతికందుతాయి. మకర రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. మిత్రుల సహకారం లభించడం వల్ల మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల నుండి విలువైన వస్తువులు, సమాచారం అందుకోగలుగుతారు. కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. మీనరాశి. వృత్తి యందు మీకు అవసరమైన వస్తువులను ఏర్పరచుకుంటారు. ఆహార విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. బంధువులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. మీనరాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ePooja.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePooja.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.